బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్కు టీపీసీసీ జనరల్ సెక్రటరీ గజ్జల కాంతం కౌంటర్ ఇచ్చారు. సీఎం రేవంత్ చర్చకు రావాలన్న కేటీఆర్ వ్యాఖ్యలకు మీ స్థాయికు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు చర్చకు వస్తారని ధీటుగా బదులిచ్చారు. కేటీఆర్ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని, ప్రజా సమస్యల మీద వారికి చిత్తశుద్ది ఉంటే అసెంబ్లీలో మాట్లాడాలన్నారు. రోడ్ల మీద చర్చలు పెట్టడానికి కేటీఆర్ ఏమైనా ఎమ్మెల్యే, సర్పంచ్ల స్థానంలో ఉన్నారా అని గజ్జల కాంతం ప్రశ్నించారు. తెలంగాణకు తల్లి లాంటిది మా సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది. ఇది వాస్తవం కాదా? మరి తెలంగాణ ఏం తెచ్చిందంటారు? 2009 నుంచి 14 దాకా పార్లమెంట్కి పోయినా ఒక్కసారి అన్న నువ్వు ఎంపీ ఉన్నావు ఆనాడు. ఒక్కనాడన్న పార్లమెంట్కి పోయి తెలంగాణ కావాలని చెప్పి ఆడ మాట్లాడినావా? పోనీ ఇతర పార్టీ ఎంపీలను ఒప్పించావా? 2009 నుంచి 14 దాకా రికార్డు ఉంటే చూపించండి. కేటీఆర్ రికార్డు ఉంటే చూపించు. ఫస్ట్ 2009 నుంచి అడుగుతున్నా నేను. మరి ఏది లేదే. తెలంగాణ ఏర్పడే రోజు కూడా నీ తండ్రి కేసీఆర్ ఎంపీ కోటర్లో ఢిల్లీలో కూర్చుండి తాక్కుంటా మా అందరితో సంతోషంగా కూర్చున్నాడు. ఒక దిక్కు పార్లమెంట్లో చర్చ జరుగుతుంది, పార్లమెంట్లో బిల్లు పెట్టారు, తెలంగాణ బిల్లు. ఆనాడు కేసీఆర్ గారు ఎక్కడ ఉన్నాడు అని అడుగుతున్నా. కేటీఆర్ గారు దానికి సమాధానం చెప్పు. అది గుర్తుపెట్టుకో. తెలంగాణ ఉద్యమకారుల కష్టం ఉంది. తెలంగాణ కోసం 1200 మంది బిడ్డలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బిడ్డలు చనిపోతే ఆ పునాదుల మీదనే, ఆ ఉద్యమ పునాదుల మీదనే, వాళ్ళు చావుల మీదనే ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. తెలంగాణకు తల్లి లాంటిది మా సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది. ఇది వాస్తవం కాదా? మరి తెలంగాణ ఏం తెచ్చిందంటారు? 2009 నుంచి 14 దాకా పార్లమెంట్కి బీఆర్ఎస్